ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సుమారు ఏడాది తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకుని హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. సోమవారం నుంచి విజయవాడలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టిన ఈ సినిమా షూటింగ్ చాలా కాలం ఆగిపోవడంతో దర్శకుడు జ్యోతి కృష్ణ మిగిలిన సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా నిలిచిపోయినప్పటికీ పునఃప్రారంభం చేస్తూనే 2025 మార్చి 28వ తేదీన సినిమా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి వివరాలు అందరికీ తెలిసినవే కనుక ఇప్పుడు ఆ చర్చ అవసరం లేదు. పవన్ కళ్యాణ్ 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించి సినిమా షూటింగ్ లో పాల్గొనడాన్ని తప్పుపడుతూ ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. కనుక రోజా, అంబటి రాంబాబు వంటి వైసీపీ నేతలకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని విమర్శించేందుకు నోటి నిండా పని దొరుకుతుంది. ప్రజలు పవన్ కళ్యాణ్ ఎన్నుకొని అధికారం అప్పగిస్తే పాలనని, ప్రజాస్వామ్యాలను గాలికి వదిలేసి సినిమాలు చేసుకుంటున్నారని విమర్శించడం ఖాయం. పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలకు సమయం కేటాయించి పూర్తి చేయాలని ఆ సినిమాల దర్శక నిర్మాతలు చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ని కోరుతున్నారు. ఆ రెండు సినిమాల షూటింగ్ ఇంకా ఆలస్యం చేస్తే వచ్చేడాదిలో విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదే జరిగితే వాటి నిర్మాతలు చాలా నష్టపోతారు. హరిహర వీరమల్లుని ఇప్పుడు పునఃప్రారంభిస్తే అది విడుదల కావడానికి 6 నెలల సమయం పడుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు కనుక తమ సినిమాలకు సమయం కేటాయించాలని ఒత్తిడి చేయక మానరు. కనుక వాటికి పవన్ కళ్యాణ్ సమయం కేటాయించక తప్పదు. కేటాయిస్తే వైసీపీ నుంచి విమర్శలు కూడా తప్పవు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినందున ఆయన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. అయితే ఇదే కారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయలేకపోతుండటం వారికి చాలా బాధగా కలిగిస్తుంది కూడా. కనుక పవన్ కళ్యాణ్ కి ఇంత గుర్తింపు లభించి ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడిన సినిమాలు వదిలేయకూడదని అభిమానులు అయితే కోరుకుంటున్నారు. అభిమానుల కోరిక సహేతుకంగానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ 10 ఏళ్లు పైగా రాజకీయాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు అన్నిటినీ ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. కనుక ఇప్పుడు రాజకీయంగా తన ఆశయాలను అమలు చేసి తన సమర్థత, చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోకూడదు. కనుక అభిమానుల కోరికని మన్నించడం కష్టమే. కనుక హరిహర వీరమల్లు ఆ సినిమాలోనే కాదు, బయట కూడా ఇంకా చాలా పోరాటాలు చేయాల్సి ఉంటుంది.